நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు కిడ్నాప్ అయి కనిపించకపోతే ఊళ్ళో వాళ్ళు అనుకున్నది విన్నాం, వచ్చాక అన్నది విన్నాం, ఇప్పుడు అంకుల్ అనుకున్నది అన్నది రెండూ విన్నాం. కానీ ఎవరేమనుకున్నా, ఎలా అర్థం చేసుకున్నా, నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఈ మౌనవ్రతం మాత్రం వీడ్డం లేదే. ఎందుకు? అక్క ఇక్కడ మౌనంగా ఉన్నా ఆ కిడ్నాప్ అయినప్పుడు అక్క కూడా ఫోన్లో ఇలా అయినా ఈ ఇష్టం లేని పెళ్లి జరగకుండా ఆగుతుంది, గౌతమ్తో పెళ్లి జరుగుతుంది అని అనుకుని ఉంటుంది కదక్కా. ఏయ్ ఊరుకోవే, అలా ఎందుకు అనుకుంటుంది? గౌతమ్ ప్రాణాలు రిస్క్లో పెట్టి తనను కాపాడుకొచ్చాడు. లేదంటే పెళ్లి ఆగిపోవడమే కాదు, తన ప్రాణాలకే గ్యారంటీ ఉండేది కాదు. అదేం లేదక్కా. అక్క తలుచుకుంటే ఆ ఎదవల నుండి నిమిషంలో తప్పించుకొనొచ్చేది. కాని కావాలనే ఆగినట్టుంది. కాని అక్కడ కూడా ఈ గౌతమ్ వెళ్ళి తీసుకొచ్చేశాడు. ఈ పెళ్ళాగితే చేసుకుంటా అన్నవాడు పెళ్లి నేను జరిపిస్తానని అని పెద్ద పెద్దరాళ్ల శబ్దం ఒకటి చేసి అన్ని ఆశలకు పెద్ద గండి కొట్టేశాడు. అవును, తన అంతలా పెళ్లి చేస్తానని మాటిచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం పోయింది నాకు. నువ్వు మీ నాన్నకి మాట చెప్పలేదు, తను మీ నాన్నకి మాటిచ్చేశాడు. ఇక ఇష్టం లేని పెళ్లిని నీ తలరాతపై రాయించుకోవడం తప్ప మరొక దారి లేదుగా. ఎవడు 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 ఎవడండి? ఇందాకటి నుండి ఆ ఎవడు తప్ప ఇంకో ముక్క మాట్లాడరు. ఏమైంది మీకు? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లిని ఆపడానికి ఎవడో ప్రయత్నిస్తున్నాడని. ఆడి ప్రయత్నాన్ని దెబ్బకొట్టడానికి కష్టపడి గుండెపోటు డ్రామాతో ఆడి ప్రయత్నాలకి గట్టి దెబ్బ కొట్టి పెళ్లి ముహూర్తం పెట్టించేశా. కాని ఆడెవడో గట్టి పిండంలా ఉన్నాడే, కరెక్ట్గా పూజ టైంకి అమ్మాయిని అపహరించుకుపోయాడు. నిజంగానే నా గుండెకు పోటొచ్చే స్ట్రోక్ ఇచ్చాడు. ఎంత గట్టిగా ఈ పెళ్లి మీద కక్షగట్టిన ఎదవెవడో అని ఎంత బుర్ర చించుకున్నా చిన్న క్లూ దొరికి చావట్లేదే. ఎవడై ఉంటాడు? మనలో ఒకడా? బయటోడా? మనూరోడా? వేరే ఊరోడా? ఎవడైతే ఏంటండి, వాడు మాత్రం పెద్ద ఎదవలా ఉన్నాడు. జరిగిందంతా చూస్తే ఎంతకైనా తెగించేవాళ్లా ఉన్నాడు. ఇవాళ పెళ్లి ఆపడానికి ఆ పిల్లని ఎత్తుకుపోయినవాడు రేపు మళ్ళీ పెళ్లి ఆపేందుకు మన వాడి మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎలాగండి? అందుకని ఆ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు, క్యాన్సిల్ చేసేయండి. ఏంటే? ఆ పిల్ల పెళ్లి వద్దంటావా? అపశకునుందానా? ఎవడో ఎదవ అడ్డుపడుతున్నాడని ఇంటికి కోట్లు తీసుకొచ్చే లచ్చిందేవిని వద్దంటావా? బుర్రలేదే నీకు? అది కాదండి, ఆ పిల్లని ఎత్తుకుపోయినోడు ఎవడన్నది తెలిస్తేనైనా కాస్త ధైర్యం వచ్చేది. తెలియకుండా ఎలా ధైర్యం చేసేది?
ఆడెవడో మనకు తెలియకపోయినా ఆ మిథునకు బాగా తెలుసున్నోడే అనుకుంటున్నానే. అదేంటండి? ఆ మిథున కిడ్నాప్ అయింది ఎక్కడా? ఇంట్లో నుండి బయలుదేరిన కారులోనేగా. ఆ, మళ్ళీ అక్కడి నుండి బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆ ఇంట్లో ఉంటున్న గౌతమ్ గాడేగా. అవును. మధ్యలో ఆ పిల్ల కనపడలేదు, ఆ గౌతమ్ గాడు కనపడలేదు. ఆ పిల్ల కిడ్నాప్ అయితే మరి ఈ గౌతమ్ గాడు వాడి కూతురుతో గుళ్ళో ఉండకుండా ఎక్కడున్నట్టు? అంటే అన్నీ కుదిరితే వాడి కూతురుతో సహా మిథునని తీసుకెళ్లిపోదామనే ఆలోచన చేసుకునే ప్లాన్ చేశాడు. కానీ ప్లాన్ ఎక్కడో ఎలాగో ఎందుకో బెడిసికొట్టింది. అప్పుడు మళ్ళీ వాడే వాడి తప్పుని కవర్ చేసుకుని కిడ్నాప్ డ్రామా ఆడి మిథునం తీసుకొచ్చాడని నాకనిపిస్తుంది. నువ్వేమంటావు? మీరు చెప్తుంది నిజమేనని నాకు 100కి 100% అనిపిస్తుందండి. అమ్మా, టైంకొచ్చేస్తాడే వీడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పెళ్లి జరగాలని మొదట్నుంచి సపోర్ట్ చేసింది గౌతమ్ గారు. అటు ఆ ఫ్యామిలీకి ఇటు ఈ ఫ్యామిలీకి ఎటువంటి పొరపచ్చాలు రాకుండా చూసుకున్నది గౌతమ్ గారు. ఆ రోజు బంగారం దగ్గర గొడవ వచ్చినప్పుడు తను లేకపోయి ఉంటే అప్పుడే పెళ్లి క్యాన్సిల్ అయ్యేది తెలుసా? అయినా ఆయన పెళ్లి ఆపాలనుకుంటే ఎంతసేపు? ఆయనకి ఆ ఆలోచనే ఉంటే ఇంతదాకా ఎందుకుంటారు? ఎందుకు ముందుండి పెళ్లి పనులు భుజానేసుకుంటారు? పాపం ఆయన లైఫ్ని రిస్క్లో పెట్టి మిథునని సేవ్ చేసి తీసుకొస్తే అభినందించాల్సింది పోయి అనుమానిస్తారా? చచ్చా, మీ మాటలు వింటుంటే కంపరంగా ఉంది నాకు. అరే, అతనే అని అనలేదు కదరా. అతనేమో అని చిన్న డౌటు. పోలీసుల దగ్గరకు వెళ్తే వాళ్లైనా తల్లిని పిల్లల్ని అందర్నీ అనుమానించరా ఏంటి? నా కొడుకు విషయం కాబట్టి నా చుట్టూ ఉన్న నలుగురిని అనుమానిస్తున్నాను. దానికే అంతలా ఫీల్ అయిపోతావేంట్రా? ఏమే? మరే సర్లే, నువ్వన్నట్టు ఆ గౌతమ్ బుద్ధుళ్లాంటి వాడే కాని దీని వెనకాల ఏ బద్మాష్ గాడున్నాడో తెలియాలి. వెళ్ళి ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంటా? ఎందుకు నాన్నా? అవసరం లేదు. అయ్యో, అవసరం లేదంటే ఎలారా? వాడెవడో రేపు పెళ్లి ఆపాలని నీ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎలా? ఎవర్నీ అనుమానించొద్దు అంటాడు, ఎవడో కనుక్కుందామంటే వద్దంటాడు. ఎలాగే వీడితో? రేయ్, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నువ్వు వస్తావరావా చెప్పు.